హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. కిమ్స్ గచ్చిబౌలి డాక్టర్ జి రంజిత్ కుమార్ సార్, సీనియర్ కార్డియాలజిస్ట్. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్, వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ. కార్డియాలజిస్ట్ అనగానే ఫస్ట్ అందరికీ చాలా భయం వేస్తుంది. ఏంటి అంటే ఏ పెయిన్ వచ్చినా కూడా హార్ట్కి జస్ట్ ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి హార్ట్కి ఏదైనా కొంచెం అని ఆవేశంగా అనిపించిన హార్ట్ స్ట్రోక్ వచ్చిందేమో అని అనుకుంటారు. కామన్ అండి, ఎందుకంటే హార్ట్ అటాక్స్ అంటే చాలా సీరియస్ ఇష్యూస్ కాబట్టి యూజువల్లీ దే గెట్ అఫ్రేడ్. చాలా మంది వి గెట్ పేషెంట్స్, యంగ్ పిల్లలు, వాళ్ళు ప్యానిక్ అయిపోయి ఏదో కొద్దిగా చెస్ట్లో కొద్దిగా అనీజినెస్ ఉన్నా కానీ వాళ్ళు పాల్పిటేషన్ వచ్చేసి వాళ్ళు ఇక భయపడి మన దగ్గరకు వచ్చేస్తుంటారు. అట్లా బికాస్ వీ నో అబౌట్ కార్డియాక్, ఏమన్నా అవుతే మాత్రం నెక్స్ట్ డే ఉండదని దే విల్ ఫీల్ బ్యాడ్. అందుకనే దానికి ఏం లేకుండా కానీ చాలా మంది అరౌండ్ 10 to 20% ఆఫ్ పేషెంట్స్ డైలీ వీసీ దే కమ్ విత్ జస్ట్ పానిక్ అటాక్స్ లాగా వస్తుంటారు. లైక్ యంగ్ ఫీమేల్స్ కానీ జాబ్లో బాగా స్ట్రెస్ ఉండి, లేకుంటే రీసెంట్గా ఏమైనా తెలిసిన వాళ్ళు ఏమైనా చనిపోతే ఆ ఇన్సిడెంట్ ఏమైనా చూసిన వాళ్ళు కానీ దే విల్ ఫీల్ నైట్ అంతా నాకేం వస్తుంది ఏమన్న భయంకి యూజువలీ దే కమ్ టు అస్. బట్ those are around 10 to 20% ఆఫ్ ద పేషెంట్ యూజువల్లీ we see daily. సార్, ఇప్పుడు నవేడేస్ చూసుకుంటే చాలా యంగర్ పీపుల్లో హార్ట్ స్ట్రోక్ అనేది కామన్గా వచ్చేస్తుంది. ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే మినిమం 50+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. అరౌండ్ 2010లో మేము కార్డియాలజీ స్టార్ట్ చేసినప్పుడు యూజువల్లీ వీ యూజ్డ్ టు సీ అబౌట్ లెస్ దెన్ 50 years పీపుల్, ఓన్లీ అరౌండ్ 5 to 10% పీపుల్ కానీ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. నౌడేస్ వీ సీ అరౌండ్ 50 to 60% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ లెస్ దెన్ 50 years. ఇప్పుడు నౌ బికాస్ వీ స్టే ఇన్ గచ్చిబౌలి, మోస్ట్ ఆఫ్ ద యంగ్ crowd is in Hyderabad, is in nearby Gachibowli. We see at least monthly around 15 to 20 heart attacks చూస్తున్నాం. We are less than 50 years. ఓకే, less than 50 years. సో ఇప్పుడు ఈ కార్డియాలజీ కానివచ్చు, లేకపోతే హార్ట్ స్ట్రోక్స్, ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలని సార్. సో మీది ప్రాపర్ ఎక్కడ? మీరు MBBS చేశారు, ఎక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది? I am Dr. Ranjit Kumar అండి, గట్టు రంజిత్ కుమార్. I am Chief Cardiologist of KIMS Gachibowli here. I am a cardiologist since 2010. I did my MBBS from Mamta Medical College from 2001 to 2007. From 2007 to 2008 to 2011, I did my MD from Manipal, Kasturba Institute of Medical Sciences. Okay. After that, 2011 to 2014, I did my cardiology from Care Hospital, Banjara Hills. After that, I was working in Care for 2 years. After that, from 2016 to 2023, I was HOD of Century Hospital. Okay. Then from last 15 months, I am the HOD in KIMS Gachibowli. KIMS Hospital. Family background, sir? Family background, I am proper from Jagityal. Now it is a district headquarters. I studied in Jagityal only till 10th. After 10th, I moved to Vikas. We studied in intermediate in Vikas. I got a seat in director. Then in this family paranga, the wife is also a doctor. She is a radiologist. She is head of women's imaging in KIMS here only. She is working in KIMS. Okay. Father is businessman. Brother has a factory outside. And sister is also a doctor. And brother-in-law is a doctor. సో టోటల్ ఆల్మోస్ట్ ఎక్కువ డాక్టర్స్ ఉన్నారు ఫ్యామిలీలో. అరౌండ్ చిన్న తాతయ్య వాళ్ళ సైడ్ కూడా అంత ఎక్కువ డాక్టర్స్ ఉన్నారు. అరౌండ్ 10 to 15 డాక్టర్స్ ఉంటారు ఫ్యామిలీ. ఓకే, మా సైడ్ నుంచి అయితే ఐఎమ్ ద ఫస్ట్ వన్. సార్, ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నుంచి చాలా మందికి వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది అని వినబడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చిన్న రూమర్ అండి, because vaccination valla we never see, because it is a virus antibodies forming. It is only a viral, because మనం polio తీసుకున్నాం, అన్ని vaccine తీసుకున్నాం, there are many viral vaccines now we are getting, but covid vaccination valla అయింది అంటే we don't believe it. Okay. Because this simple virus కి antibodies form అని దాని వల్ల హార్ట్ అటాక్స్ రావడం అనేది very rare. యూజువల్లీ సీన్ ఇన్ lakhs లో ఒకరికి ఇద్దరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ యూజువల్లీ అట్ ద టైం ఫస్ట్ 2-3 months లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఆఫ్టర్ ఒక యాంటీబాడీస్ ఫామ్ అయిన తర్వాత 6 months to 1 year లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ యూజువల్లీ ఆఫ్టర్ 4 years 5 years దట్ ఎఫెక్ట్ వోంట్ బి దేర్ దట్ మచ్. Okay. Because I also took four vaccine. Okay. Never, because if anything, doctor pattern if it is there anything like that, no one will take the vaccine. Okay. General public కాకుండా కానీ డాక్టర్స్ కి ఫస్ట్ తెలుస్తుంది కాబట్టి we will avoid taking the vaccine. Okay. We took 2 boosters also. సార్, బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఉన్నా కూడా హార్ట్ స్ట్రోక్ కి ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొందరికి ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం యంగ్ ఫాదర్ మదర్ కి యంగ్ ఏజ్ లో 40 to 50 years లో వచ్చిన వాళ్ళకి మాత్రం 10 years బిఫోర్ నెక్స్ట్ జనరేషన్ కి 10 years బిఫోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది మన ఎప్పుడైందంటే యంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడుతున్నాం కదా, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఏంటంటే యంగ్ పేషెంట్స్ కి యూజువల్లీ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండాలి వాళ్ళకి.
ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే ఫాదర్ మదర్ కానీ లేకుంటే గ్రాండ్ ఫాదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఎర్లీగా హార్ట్ అటాక్ వచ్చినా కానీ వాళ్ళకి ఎర్లీగా మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఎప్పుడైనా హార్ట్ అటాక్తో వెళ్ళి బైపాస్ అయిన వాళ్ళకి ఉంటారు ఎర్లీ స్టేజ్లో 40 to 50 years ఉన్న వాళ్ళ జనరేషన్లో ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ యూజువల్లీ 10 years బిఫోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు హార్ట్ అటాక్స్. అందుకే వాళ్ళు మాత్రం అట్లీస్ట్ ఎర్లీగా కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడం, ఎర్లీగా డయాబెటీస్ ఉంటే దాన్ని ట్రీట్ చేయించుకోవడం, ఒక ఎర్లీగా మన ప్రాబ్లం ఎర్లీగా ఉన్నా కానీ ఐడెంటిఫై చేసుకుంటే దే విల్ హ్యావ్ పీస్ఫుల్ కంఫర్టబుల్ లైఫ్. సో చాలా మందిని మనం చూస్తూనే ఉంటాము, మాట్లాడుతూనే ఉంటారు, లేకపోతే జిమ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు, సడన్ గా పడిపోతారు, ఆన్ స్పాట్ డెడ్ కూడా అయిపోతూ ఉంటారు. అదేంటంటే ఒక హార్ట్కి మెయిన్ రక్తనాళంలో LMC అంటారు, ఆస్ట్రేలియా లేడీ అంటాం, అవి అక్లూడ్ అయిన వాళ్ళకి మాత్రం ఇమీడియట్గా దే విల్ కొలాప్స్ దేర్ ఓన్లీ. బికాజ్ కొన్ని చిన్న 10-20% ప్లాక్స్ ఉన్నా కానీ కొందరికి 100% ప్లాక్ ఒకటే రోజులో ఫామ్ కాదు. వాళ్ళకి ఏమవుతుందంటే 30% 40% ఉన్న ప్లాక్ స్ట్రెస్ వల్ల రప్చర్ అయిపోతుంది. ప్లాక్ అంటే ఏంటంటే హార్ట్ రక్తంలో ఉన్న బ్లాకేజ్, అప్పుడు కొలెస్ట్రాల్ అక్యుములేషన్ బ్లాకేజ్ ఏమైంది అంటే 30-40% ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ స్ట్రెయిన్, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అయినప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు ఏంటంటే హార్ట్ ఏదో బ్లాక్ రప్చర్ అయినప్పుడు, హార్ట్ రప్చర్ 100% బంద్ అవుతుంది. అదేంటంటే 30% 40% ముందు రోజు ఉన్నది యూజువల్ 100% బంద్ అయ్యి మెయిన్ రక్తనాళం గట్టేమైనా బంద్ అవుతాయి, క్లోజ్ అయింది అనుకోండి, లేకపోతే LMC కానీ ఆస్ట్రేలియా లేడీ కానీ వాళ్ళకి హాస్పిటల్ రీచ్ అయ్యే టైం కూడా ఉండదు. ఎందుకంటే వెనెవర్ దే హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోతుంది ఇమీడియట్గా, బ్రెయిన్కి బ్లడ్ సప్లై అయ్యి అక్కడే పడిపోతుంది. బికాజ్ హార్ట్ నార్మల్ ఫంక్షనింగ్ ఉంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై వెళ్తుంది. సపోజ్ మన ఈ మెయిన్ ఆర్టరీ క్లోజ్ అయితే ఏంటంటే 70 to 80% ఆఫ్ ద హార్ట్కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఏంటంటే హార్ట్ కాంట్రాక్షన్ తగ్గిపోతుంది, తగ్గిపోయినప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి అక్కడే పడిపోతుంది. యూజువల్లీ దే వోంట్ రికవర్ అన్లెస్ దే నియర్ బై హాస్పిటల్ ఉండి ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఓపెన్ చేస్తే కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. కొందరికి ఎరిథమియా డిజార్డర్స్ అని ఉంటాయి, అంటే హార్ట్ మజిల్స్లో వీక్నెస్ ఉంటుంది కొందరికి, పుట్టినప్పటి నుంచే కానీ హార్ట్ మజిల్ థిక్ని ఉండడం కానీ, హార్ట్ నరాల్లో వీక్నెస్ ఉంటుంది కొందరికి. దానివల్ల కూడా ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు హార్ట్ రిథమ్ చేంజ్ అవుతుంటుంది అన్నట్టు, దాన్ని వెంట్రికులర్ టైకార్డియా, వెంట్రికులర్ ఎరిథమియాస్ అంటాం దాన్ని. అట్లా హార్ట్ 100 times 70 to 100 times కొట్టుకోవాల్సిన హార్ట్ 200 to 300 times కొట్టుకొని ఆగిపోతుంది. అది కూడా వితిన్ సెకండ్స్. అంతా కొట్టుకున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది, ఎందుకంటే హార్ట్లో బ్లడ్ ఫిల్ కాదు, దాని బ్రెయిన్కి సప్లై కాదు, అందుకే అక్కడే పడిపోతుంది. దానికి మాత్రం ఇమీడియట్గా షాక్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మనం ఎయిర్పోర్ట్లో చూస్తాం కానీ డీఫిబ్రిలేటర్ షాక్స్ ఉంటాయి కదా, అది ఇస్తే మాత్రం హార్ట్ రిథమ్ చేంజ్ చేస్తుంది ఇమీడియట్గా. రిథమ్ చేంజ్ చేసినప్పుడు దెన్ ఇట్ విల్ కన్వర్ట్ టు నార్మల్, ఇమీడియట్గా వాళ్ళు రికవర్ అవుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్ట్ డిజార్డర్స్ అన్నట్టు. హార్ట్ అటాక్స్ కావి డిఫరెంట్ టైప్. వాళ్ళు అన్ని కండిషన్ కలిపి కొన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. దిస్ కార్డియాక్ అరెస్ట్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఒక సెట్ ఆఫ్ హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ రావచ్చు, మల్టిపుల్ అదర్ ఆర్గన్ డ్యామేజ్ వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు, ఆర్ అరిథమియాస్ వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే హార్ట్ ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. సార్ ఇప్పుడు ఇన్ కేస్ హార్ట్ స్ట్రోక్ వస్తుంది కదా మనిషికి, 7 minutes వరకు జస్ట్ మిత్తం అంతే. జస్ట్ ఏంటంటే హార్ట్ ఏ మజిల్ అయినా డ్యామేజ్ అవుతుంటే, సపోజ్ మనకు హార్ట్ మజిల్ ఒక ఆర్టరీ బంద్ అయితే ఏమైందంటే హార్ట్ మజిల్కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. హార్ట్ మజిల్కి బ్లడ్ సప్లై అయితే హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుంది. యూజువల్లీ ఏంటంటే వితిన్ 12 to 20 యూజువల్ బెస్ట్ టైమ్ ఇస్ వితిన్ 6 to 12 hours లో మనం చేసిన వాళ్ళు చాలా మంది 90% రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ మన టైం ఇంక్రీజ్ అవుతుంటే మన టైం ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, 6 hours 7 hours దానివల్ల హార్ట్ మజిల్ మొత్తానికే డ్యామేజ్ అయిపోతుంది. వాళ్ళకి ఓన్లీ లైఫ్ సేవింగ్ కోసమే స్టెంటింగ్ చేస్తాం కానీ వాళ్ళ ఓవరాల్ హార్ట్ ఇప్పటికీ వీకే ఉంటుంది వాళ్ళకి. దట్ ఈస్ ద ఇష్యూ విత్ ఎంత లేట్ అయితే మనం ఒక ఇల్లు కాలిపోతుంది అనుకోండి, ఫైర్ ఇంజిన్ ఎంత తొందర వచ్చి ఎంత ఫాస్ట్గా మనం ఆపేస్తే అంత ఫాస్ట్గా మనకు మిగులుతుంది. బట్ ఆ సేమ్ థింగ్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ 6 to 12 hours ఎంతవరకు డ్యామేజ్ అయిందో మనం లైఫ్ సేవ్ చేయగలుగుతాం కానీ ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్ ని ఇంప్రూవ్ చేయలేకపోతాం ఎంత లేట్ అయితే. కొందరు 24 hours తర్వాత వస్తారు, కొందరు 48 hours తర్వాత వస్తారు. వీళ్ళు ఒక లైఫ్ కంఫర్టబుల్ చేసేందుకే వీల్ డూ ద ప్రొసీజర్ అండ్ సడన్ డెత్ కాకుండా ఆపేందుకే వీల్ డూ ద ప్రొసీజర్. బట్ ఎంత వరకు రికవర్ అవుతుందంటే బట్ విల్ బి నోన్ ఆఫ్టర్ 1 month. సార్ ఇప్పుడు నవే డేస్ చూసుకుంటే అంటే లైక్ ఫుడ్లో కానివ్వచ్చు, మన లైఫ్ స్టైల్ కానివ్వచ్చు, అంటే ప్రాపర్ టైం లేకుండా ప్రాపర్ ఫుడ్ లైక్ ప్రాపర్ ఫుడ్ కాకుండా కెమికల్స్తో ఉన్న వెజిటబుల్స్ కానీ ఆర్గానిక్ కాకుండా మనం తింటూ ఉండడం, మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం, ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మనకి హార్ట్ స్ట్రోక్స్ అనేది వస్తుంది. ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల కానీ, ఎక్కువ రెడ్ మీట్ తినడం వల్ల కానీ, ఎక్కువ సాచురేటెడ్ షుగర్స్ తినడం వల్ల కానీ, ప్లస్ ఎక్కువ లాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ బాడీలో పెరగడం స్టార్ట్ అవుతుంది. బాడీలో పెరగడం స్టార్ట్ అయినప్పుడు కొందరికి అక్యుములేషన్ అందరికీ అంత కొలెస్ట్రాల్ కానీ అందరికి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. కొందరికి ఎవరైతే మోర్ ప్రోన్ ఫర్ ప్రిడిస్పోజింగ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇవన్నిటి వల్ల ఏంటంటే ఈజీగా బ్లాక్స్ ఫామ్ అవుతాయి. కొందరికి ఒకటే బ్లాక్ ఉండొచ్చు, కొందరికి మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అండ్ మోస్ట్ కామన్.
దాని స్మోకింగ్ వల్ల కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల కానీ వాళ్ళకి ఏంటంటే ఈజీగా ప్లాక్స్ ఫామ్ అవుతుంటాయి అన్నట్టు హార్ట్ రక్తనాళంలో. ఆ ప్లాక్ ఫామ్ అయింది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిందంటే మాత్రం యూజువల్లీ దే మే కమ్ విత్ ఎర్లీ అటాక్స్. సార్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బట్ మనం జిమ్కి వెళ్ళేటప్పటికి ఎక్కువగా కార్డియో చేసినా కూడా హార్ట్కి ప్రాబ్లమే అని వినడం జరుగుతుంది. అంటే అసలు బేసిక్గా ఒక పర్సన్ కార్డియాలజీ ఎంతవరకు చేయొచ్చు? యూజువల్గా మనకు హార్ట్ అటాక్స్ అని ఇప్పుడు అందరికీ ఏం చెప్తామంటే జిమ్ వెళ్ళే ముందు ఫస్ట్ ఇనిషియల్ ఒకసారి ఈసీజీ హార్ట్ స్కాన్ అండ్ టీఎంటీ చేసుకోమని చెప్తాం. టీఎంటీలో మనం ఏం టీఎంటీ యూజ్ అయ్యేది ఏముందంటే మనకు హార్ట్ రేట్ని మనం ఇట్ విల్ కంట్రోల్డ్గా ఇంక్రీజ్ చేస్తాం హార్ట్ రేట్ని. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఒక ఏజ్కి సపోజ్ 30 years వాళ్ళకి 170, 180 వరకు హార్ట్ రేట్ తీసుకెళ్తాం. మరి 50 years వాళ్ళకి 160 వరకు తీసుకెళ్తాం. మరి 65 years వాళ్ళు 135 వరకు తీసుకెళ్తాం. అంతవరకు తీసుకెళ్ళి వాళ్ళ ఏజ్ ప్రకారం మనం హార్ట్ రేట్ తీసుకెళ్ళి మనం ఈసీజీ తీస్తాం. అంత స్ట్రెస్ ఇచ్చిన తర్వాత హార్ట్కి ఈసీజీ నార్మల్ ఉంది అంటే మాత్రం మేజర్ బ్లాక్స్ ఏం లేవన్నట్టు. మైనర్ బ్లాక్స్ ఉంటే మనకు తెలియదు, బట్ మేజర్ బ్లాక్స్ ఏమనేది ఉండొచ్చు. అందుకే యూజువల్ ఇఫ్ ఎనీవన్ వాంట్ టు గో టు జిమ్, అగ్రెసివ్ జిమ్ చేయాలనుకుంటే మాత్రం దీస్ 3 వీల్ అడ్వైస్ ఫస్ట్. వాళ్ళకి ఏంది ఈసీజీ, 2D ఎకో అండ్ టీఎంటీ. ఆ టీఎంటీతో అట్లీస్ట్ మనకు 90% వాళ్ళకు జిమ్ చేయొచ్చా లేదా తెలుస్తుంది. యూజువల్ ఎనీ ఏజ్కి ఒక పర్టికులర్ క్రైటీరియా ఉంటుంది. 220 ఏజ్ దాంట్లో 85% రీచ్ అయితే దట్ ఈస్ ద మాక్సిమం ఏ పర్సన్ హార్ట్ రేట్ క్యాన్ బి అచీవ్డ్. అదే సపోజ్ మీ ఏజ్ ఉందనుకో, మీకు 40 years ఉంది, సపోజ్ 30 years and 40 years ఉంది, 220 ఏజ్ మేల్స్కి 220 ఏజ్ 80, 180, 40 years తీసుకోండి అప్రాక్సిమేట్గా. 180లో 85% అంటే 160. టిల్ 160 దే క్యాన్ గో ఈజీలీ. అప్పటి వరకు హార్ట్ క్యాన్ టాలరేట్, నడపరాదు. వాళ్ళకి ఏమైనా పెయిన్ వస్తుందంటే ఇమీడియట్గా కార్డియాక్ ఎవల్యూషన్ చేయించుకోవాలి. అట్లా కంపల్సరీ కార్డియో చేస్తే హార్ట్ అటాక్ వస్తాయన్నా దట్ ఈస్ జస్ట్ ఇనిషియల్గా ఎవాల్యుయేట్ చేసుకొని దాని తర్వాత గిట్ట కొందరు ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమైనా వల్లనబుల్ బ్లాక్స్ ఉంటాయి హార్ట్ లోపల. ఈ ఉన్న బ్లాక్స్ 30%, 40% బ్లాక్స్ ఉంటాయి అని చెప్పిన కొందరికి అవి గిట్ట ఏమైనా బాగా స్ట్రెయిన్ అయితే రప్చర్ అయ్యి వెంటనే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల జిమ్ చేసుకునే వాళ్ళకి ముందు అందరికీ ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ నౌడేస్ ఈ మీడియా వల్ల అన్నిటి వల్ల చాలా ఈజీగా ప్రొపగేట్ అవుతుంది కాబట్టి వాట్సాప్ వల్ల అందుకే ఏం ఇనిషియల్ యంగ్ డెత్ అయినా ఈజీగా బయటకు వస్తుంది. ముందంత లేకుంటుండే కాబట్టి ఎర్లియర్ యూస్ టు సీ, బట్ there is a quite increase in at least 2 to 3 times increase last 5 years నుంచి. సార్ చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరికి ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటారు? యూజువల్లీ యాజ్ అ కార్డియాలజిస్ట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ ఒక 25-30% పేషెంట్స్ పానిక్ అయ్యి భయపడి ఇవాళ పొద్దున 2 పేషెంట్స్ వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ నిన్నటి బాగున్నాడు, సడన్గా మార్నింగ్ ఈ హ్యాడ్ మ్యాసివ్ హార్ట్ అటాక్. అందుకే వాళ్ళు భయపడి చూసుకునేందుకు వస్తుంటారు. అదొకటి. సెకండ్ వన్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళని రెగ్యులర్లీ సీ బికాస్ బ్రదర్స్ కానీ ఎవరికైనా ఫాదర్కి అయినా అట్లున్న వాళ్ళు వస్తుంటారు. అండ్ యంగ్ పీపుల్ ప్యానిక్ అయిపోయి భయపడి వస్తుంటారు. దీస్ ఆర్ సమ్ కైట్ ఆఫ్ పీపుల్. అరౌండ్ 20-30 people నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్తో కూడా వస్తుంటారు. బట్ కార్డియాక్ అంటే ఓన్లీ చెస్ట్ పెయిన్ కాదు. కొందరు ఎంతోమంది గ్యాస్ట్రాంటాలజీ దగ్గర మళ్ళీ మా దగ్గరికి వస్తుంటారు. అక్యూట్ హార్ట్ అటాక్స్ పేషెంట్స్కి డయాబెటీస్ మోర్ దెన్ 5 years ఉంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్ అనేది తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ దే కమ్ విత్ ఆల్ అబ్నార్మల్ సిమ్టమ్స్. బ్యాక్ ఎక్ కానీ, లేకుంటే జా పెయిన్ కానీ, బైలేటరల్ షోల్డర్ పెయిన్ కానీ, ఎక్సర్షనల్ ఆయాసం అని కానీ, లేకుంటే సివియర్ అన్బేరబుల్ అసిడిటీ కానీ. అన్బేరబుల్ ఎంతో 10% ఆఫ్ ద పేషెంట్ దే గో టు గ్యాస్ట్రాంటాలజిస్ట్. గ్యాస్ట్రాంటాలజిస్ట్ చూసి అక్కడ ఈసీజీ అని డౌట్ వచ్చి ఈసీజీ చేసిన తర్వాత కానీ దే విల్ కమ్ టు నో దట్ ఈస్ హార్ట్ అటాక్ అని. బికాస్ అరౌండ్ 50% ఆఫ్ ద పేషెంట్ కి ఓన్లీ గ్యాస్ లాగానే తెలుస్తుంది. గ్యాస్ లాగానే తెలుస్తుంది. గ్యాస్ అంటే వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ఉన్నప్పుడు కార్డియాక్ పెయిన్ సెన్సేషన్ తగ్గిపోతుంది. వాళ్ళకి ఓన్లీ అన్ని కాంప్లికేషన్ అయిన తర్వాత తెలుస్తుంటాను ఆయాసం కానీ అట్లా తెలుస్తుంది. ఒక నార్మల్ పీపుల్ కి ఇది ఖచ్చితంగా ఇది హార్ట్ స్ట్రోకే లేకపోతే మనం ఖచ్చితంగా చూపించుకోవాలి అనడానికి సిమ్టమ్స్ ఏంటి? ఎక్సర్షనల్ సిమ్టమ్స్ ఉంటాయి. క్యానా నడుస్తుంటే ముందు ఆల్ ఆఫ్ ద సడన్ కొందరికి ఏంటంటే సివియర్గా చెస్ట్ పెయిన్ వస్తుంటుంది. అన్బేరబుల్ పెయిన్, చెస్ట్ పెయిన్ వచ్చి లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ విత్ హార్ట్ ఎక్కువ కొట్టుకున్నట్టు తెలిసిపోతుంటుంది. గొంతంతా పట్టేస్తుంటుంది. ఆయాసం లాగా తెలుస్తుంటుంది. కడుపులో గ్యాస్ లాగా వస్తుంటుంది. దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ కార్డ్. ఇది ఉంది ఎప్పటి లేని పెయిన్, ఎప్పటి లేని అసిడిటీ అన్బేరబుల్గా వచ్చిందంటే ఫస్ట్ యూ హావ్ టు గో టు కార్డియాలజిస్ట్. అన్బేరబుల్ పెయిన్ అండ్ అన్బేరబుల్ చెస్ట్ పెయిన్, అన్బేరబుల్ అసిడిటీ, ఇవి 2 సిమ్టమ్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు లేదు నీకు లైఫ్లో. బట్ ఎర్లీ మార్నింగ్ నీకు 4 to 6 కానీ 4 o'clock యూజువల్లీ హార్ట్ అటాక్స్ విల్ బి సీన్ ఎర్లీ మార్నింగ్. ఇక్కడ అప్పుడు కార్డియాక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, సింపాథటిక్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే హార్ట్ ఎక్కువ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఉంటుంది. ఏమన్నా ప్లాక్స్ ఏమైనా రప్చర్ అయితే ఆ టైంకి మనకు ఆ టైంలో హార్ట్ అటాక్స్ వస్తుంటాయి. మీకు ఎర్లీ 4 to 6 మధ్య. వాళ్ళకి ఏంటంటే అట్లా సిమ్టమ్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం చెస్ట్ పెయిన్ కానీ, ఫస్ట్ టైం అసిడిటీ కానీ, సివియర్గా అన్బేరబుల్ అసిడిటీ ఉంటుంది. ఇంకా దే కాంట్ ఎక్స్ప్లెయిన్. అంత అసిడిటీ ఉన్నవన్నీ మాత్రం దట్ ఈస్ 100% ఈజ్ ఎ కార్డియాక్ ఈవెంట్. సార్ ఇప్పుడు మన ఇంట్లోనే మన పేరెంట్స్ ఏమన్నా సర్కిల్లో ఎవరికైనా సరే హార్ట్ స్ట్రోక్ వస్తుంది అంటే
వాళ్ళు ఇలా పడిపోబోతున్నారు అన్న టైంలో మనం ఎలాంటి ట్రీట్మెంట్ మనం చేయొచ్చు సెల్ఫ్గా ఏం ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పడిపోతున్న ఇంటికాడ అంటే ఫస్ట్ ఈజ్ go to a nearby big hospital, not a small. If you are approachable to any nearby hospital, if it is significant cardiac pain, if you think that it is ambulance వచ్చే లోపైనా సరే ambulance లో వచ్చినప్పుడు కంప్లీట్ కొలాప్స్ అయితే మాత్రం you have to do CPR because there is no other option. ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ వచ్చిన పేషెంట్లకి ఇమీడియట్ గా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళే సర్వైవ్ అవుతారు, కానీ యూజువల్ అక్కడ కొలాప్స్ అయిన వాళ్ళు వి నెవర్ సీ coming to them because collapse అయిన వాళ్ళు out of 90% of the patient they will collapse. CPR చేసినా కానీ అది ఎంత పెద్ద రక్తనాళం క్లోజ్ అయిందంటే మాత్రం they won't come out of the home. Only just anything is CPR నేర్చుకోవాలా, CPR చేయాలా, CPR చేసిన తర్వాత కార్డియాక్ యాక్టివిటీ రికవర్ అయిందంటే వెంటనే కళ్ళు తెరుస్తారు పేషెంట్. అట్లా అయిందంటే మాత్రం ఇమీడియట్ యూ హ్యావ్ టు టేక్ హిమ్ టు నియర్ బై. ఎనీ టైమ్ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఎ సిగ్నిఫికెంట్ పెయిన్, ఇంటికి సపోజ్ హోమ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు కార్డియాక్, టౌన్స్ లో ఉన్న వారికి కొంత కార్డియాలజిస్ట్ ఉన్నారు, జస్ట్ ఇమీడియట్ గా గో టు బిగ్ హాస్పిటల్ నియర్ బై వేర్ దే సీ 24/7 ఎమర్జెన్సీ. అట్లీస్ట్ 1 ECG, ఒక్క ECG దట్ ఈస్ ఇనఫ్ టు డయాగ్నోస్ ఏ హార్ట్ అటాక్. ఇమీడియట్ గా ఇఫ్ దేర్ చాలా దూరం more than 2 hours జర్నీ అవుతుంది మాత్రం దే విల్ గివ్ ఇంజెక్షన్, థ్రాంబోలిసిస్ అంటాం మనం. స్టెప్టోకైనస్ కానీ టెరిటిప్లేస్ కానీ ఇరిటిప్లేస్ కానీ ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి ఇచ్చేస్తే ఏంటంటే హార్ట్ ఏదైతే క్లోజ్ అయిన ఆర్టరీ టెంపరీగా ఓపెన్ అవుతుంది. 10-20% ఓపెన్ అయినా హీ విల్ సర్వైవ్. ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్తారు కాబట్టి ఆ 2 hours టైంలో దెన్ దే విల్ డూ ద యాంజియోగ్రామ్, ఆ బ్లాక్ ఉన్నది క్లియర్ చేస్తాం. అదే ఇది బిగ్ ఇన్ హైదరాబాద్ అట్లా ఉన్న వాళ్ళకి, సిటీస్ లో ఉన్న వాళ్ళకి ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హ్యాస్ అరౌండ్ 4 to 5 cath labs ఇన్ కంప్లీట్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. మన హైదరాబాద్ లో అయితే ఎవ్రీ street has a big corporate hospital which is having a cath lab. Any center, if you think that is chest pain is significant, immediately just go to a nearby center where there is 24/7 emergency cardiologist available. center kalte 100% can save. Naaku vachina patient ki out of we see monthly 15 to 20 heart attacks we see. In last 15-16 months I have seen at least around 200 to 300 heart attacks. None of the patient had died. Because we take utmost care. Yeah, if you reach hospital, there is 95 to 98% chances survival will be there. If you don't reach hospital, there is different story. If you reach hospital where there is available cardiologist 24/7, there is 95% chances of survival. Even how big is the heart attack? సార్ చాలా మంది అంటే లైక్ సెలబ్రిటీస్ ఎక్కువగా విజిట్ అవుతూ ఉంటారని విన్నాను, అండ్ ముఖ్యంగా విజయ్ దేవరకొండ గారు చాలా క్లోజ్ అని మీకు విన్నాను. Vijay is almost my family like to me. He's visiting కాదు కానీ బట్ హీఈస్ ఎ ఫ్రెండ్. వాళ్ళ ఫాదర్ మదర్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ. దే కమ్ ఫర్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కి. దే ఆర్ వెరీ అంకుల్ విజయ్ వాళ్ళ డాడీ ఈస్ ఎ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. ఈస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ ఈస్ వెరీ గుడ్. బోత్ వాట్ విజయ్ అయితే విజయ్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్. ఎంత ఫ్రెండ్లీగా ఉంటాం. వీ హ్యావ్ వెరీ గుడ్ ర్యాపర్ విత్ దెమ్ సిన్స్ లాస్ట్ 6-7 years. They are friends to me. సో విజయ్ దేవరకొండ గారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంటారు సార్? He is very strict in diet. He is very strict in diet. He takes only ఎప్పుడన్నా బట్ he likes బిర్యానీ. ఎప్పుడన్నా బట్ I saw his commitment for లైగర్ మూవీకి షేప్ చేసినప్పుడు ఎంత కష్టపడ్డాడో I saw him. Because from zero he became అంత బల్కీ మాస్ కావాలంటే ఎంత కష్టపడ్డాడు. మల్టిపుల్ కమిటెడ్ ఉంటాడు, చాలా కమిటెడ్ ఉంటాడు. I never say because మనం పిక్చర్ లా చూసింది వేరు బట్ రియల్ గా విజయ్ దేవరకొండ is completely different. What you see him in movie is completely different what you see at home. He's like a పక్కింటి పిల్లల అని. సో బిర్యానీ బిర్యానీ is his favorite. That is విజయ్ దేవరకొండ favorite. ఎప్పుడన్నా బట్ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అతను. ఫిలిం ఇండస్ట్రీలో వీ హావ్ టు మెయింటైన్ షేప్ పర్ఫెక్ట్లీ. దానికి ఎంత కమిటీ ఒక 1-2 స్పూన్స్ తింటారు అంతే. బట్ దానికున్న తిన్నా కానీ దానికున్న డైలీ 1-2 hours కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేస్తారు, జిమ్కి వెళ్తారు. దట్ ఈస్ కంప్లీట్లీ మనం ఏదో సినిమాలో ఒక చీర కొంతసేపటికి అట్లా ఆ పిక్చర్ ఆ షేప్ రావాలి అంటే ఎంత కష్టపడాలనో ఐ సీ దెమ్. ఆనంద్ ఆల్సో ఈ ట్రైస్ విగరస్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటారు. సో రెగ్యులర్ గా అంటే ఏ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు సార్? రెగ్యులర్ ఓన్లీ జస్ట్ నార్మల్ ఫుడ్ మనం తినేది ఇంట్లో అందరి ఇంట్లో అదే ఉంటుంది. నథింగ్ బట్ డైట్ ఉన్న మూవీస్ టైంలో 6 సపోజ్ బాడీ బిల్డింగ్ టైంలో సెపరేట్ ఫుడ్ వస్తుంది బయటకి వెళ్ళి. రెగ్యులర్ ఫుడ్ మాత్రం మన ఇంట్లో అందరి ఇంట్లో ఏముంటుంది అది. కేరింగ్ ఎలా అడుగుతూ ఉంటారు, క్వశ్చన్స్ ఏం అడుగుతుంటారు విజయ్ గారు? రెగ్యులర్ గా ఏమో చిన్న చిన్న హెల్త్ క్వశ్చన్, హెల్త్ పరంగానే barely talk about movies, only family parangane and health parangane we'll talk most of the times. We never discuss about movies.
at home. Vijay వాళ్ళ మామ్ కూడా is very sweet person. ఓకే. These things కుకింగ్ బాగా చేస్తారని బాగా విన్నాను చేస్తారు, సార్. బాగా చేస్తారు, కుకింగ్ బాగా చేస్తారు. అండ్ షీ ఆల్మోస్ట్ లైక్ షీ ఫీల్స్ మీ లైక్ ఎ సన్. సార్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇలాంటి హాట్ స్ట్రోక్స్ మనకి వరకు రాకుండా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? ఎనీ ఫిజికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డయాబెటీస్ షుడ్ బి అండర్ కంట్రోల్, బికాస్ డయాబెటీస్ మోస్ట్ కామన్ కల్ప్రిట్ ఫర్ ఈ ప్లాక్స్ ఫార్మేషన్కి. దానికి అట్లీస్ట్ హెచ్బిఏవన్సీ అట్లీస్ట్ షుడ్ బి లెస్ దాన్ 6.5. ఓకే. ఇంకోటి ఏంటంటే కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటాం, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ షుడ్ బి లెస్ దెన్ ఆల్వేస్. నార్మల్ పేషెంట్కి లెస్ దెన్ నార్మల్ ఇండివిజువల్స్కి ఇట్ షుడ్ బి లెస్ దెన్ 100. అదే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, లేకుంటే పాత స్టెంటింగ్ అయిన వాళ్ళకి, అట్లా ఉన్న వాళ్ళకి మాత్రం ఇట్ షుడ్ బి లెస్ దెన్ 70. మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఇట్ షుడ్ బి లెస్ దెన్ 55. దిస్ ఇస్ ద క్రైటీరియా ఫర్ ఎనీథింగ్. అట్లా ఉన్న వాళ్ళకి మాత్రం అది పెట్టుకోవాలి ఫస్ట్. షుగర్ కంట్రోల్ అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్. థర్డ్ వన్ ఈజ్ స్మోకింగ్. స్మోకింగ్ ఆల్సో విల్ కాజ్ అక్యూట్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్లస్ ప్లాక్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్లాక్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నిటికీ వన్ ఈజ్ స్మోకింగ్. థర్డ్ వన్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. అట్లీస్ట్ డైలీ, యూజువల్లీ we tell about 2 hours a week, or at least means 2 hours a week. అది డివైడ్ చేసుకొని 20 minutes per day నో, లేకుంటే 30 minutes per day నో, అట్లీస్ట్ 5 days a week ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. ఎనీ జిమ్ కానీ, లేకపోతే లోకల్ ఇంట్లో తిరగడం, ఇంట్లో వాకింగ్ కానీ, లేకుంటే పక్కన పార్క్కి వెళ్ళి వాకింగ్ కానీ, ఎనీథింగ్ అట్లీస్ట్ 30 minutes for 5 days in a week. That's is enough టు మేక్ యువర్ షుగర్స్ అండర్ కంట్రోల్. బీపీ కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత కూడా కాకపోతే అడ్జస్ట్ టాబ్లెట్స్ అండ్ యూ టు సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మన లైఫ్ స్టైల్ కనుక ఈ ప్రాపర్గా ఇలా చేంజ్ చేసుకుంటే మాత్రం నిజంగానే హార్ట్ స్ట్రోక్స్ అనేది మన వరకు రాకుండా 50-75% పేషెంట్ క్యాన్ బి ప్రివెంటెడ్. These heart attacks can be prevented. Early identification చేసిన వాళ్ళకు we see, because till now I did more than 8 to 10,000 procedures till now cardiac. Early identification also they will have comfortable life. ఓకే. Identify అయిన లేట్ వచ్చిన వాళ్ళు కూడా if they follow whatever we say they will have comfortable life. That is what అటాక్ వచ్చింది, లైఫ్ ఇక్కడికి అయిపోయిందన్న పిక్చర్ ఉండదు. బికాస్ ఈ అటాక్ వచ్చిన తర్వాత కూడా నేను 15 years బ్యాక్ అటాక్ వచ్చి చేసిన వాళ్ళు కూడా దే కమ్ వాకింగ్. సో మీరు అన్ని కార్డియాక్ సంబంధించి, హార్ట్కి సంబంధించి సర్జరీస్ కానీ we do all intervention. I'm intervention cardiologist. We do all angiogram stenting, kidney stenting, carotid stenting, కాళ్ళ ఆర్టరీ స్టెంటింగ్, అండ్ పేస్ మేకర్ చేస్తాము, హార్ట్ హోల్స్ క్లోజ్ చేస్తాము. అండ్ ఈ డూ ఆల్ EPSRF కూడా మాకు టీమ్ ఉంది. దే డస్ ఆల్ ఎలక్ట్రోఫిజియాలజీ టీమ్ ఆల్సో. We do all the cardiac procedures intervention wise. We do from hand and leg. Okay. We have CT surgery team, Dr. Nisarga and team unnaru. They also take care of all bypass procedures. Thank you sir, thank you so much and nice talking to you. Yeah, thank you. సో మరి చూసారు కదా, మన లైఫ్ స్టైల్ని కనుక ఇంత బ్యూటిఫుల్గా చేంజ్ చేసుకుంటే మన హార్ట్ స్ట్రోక్స్ అనేది రాకుండా చాలా వరకు 50-75% అయితే మాత్రం మన హెల్త్ని కాపాడుకోవచ్చు. సో మీరు కనుక నియర్ గచ్చిబౌలి కిమ్స్కి నియర్ బై ఎవరున్నా కూడా హార్ట్కి రిలేటెడ్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా రంజిత్ సార్ది కింద నెంబర్కి స్క్రోల్ అవుతుంది కాబట్టి కాంటాక్ట్ అవ్వండి. డాక్టర్ రంజిత్ కుమార్ సార్ని మీట్ అవ్వండి.